గురుగారు, నవగ్రహాల వరుస క్రమం అలాగే గ్రహాలన్నీ దిక్కుల్ని సూచిస్తాయా? ముఖ్యంగా గ్రహ దోషాలు ఉన్న వాళ్ళందరూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అంటారు. ఎన్ని చేయాలి? క్రమం ఏంటి? మొత్తం 9 గ్రహాలు అంచేతనే వాటిని నవ గ్రహాలు అంటారు. శివాలయంలో మనం తూర్పుకి ఉత్తరానికి నడుము ఉండే ఈశాన్య దిక్కును చూస్తే అక్కడ ఈ నవగ్రహ మండపం కనిపిస్తుంది. అందరికీ మధ్యలో అర్కుడు సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడిని పర్యవేష్టించి అంటే యనమండుగురు మిగిలిన అలా ఉంటారు. ఇక్కడ ఇలాగే ఎందుకు పఠిస్తారంటే ఆకాశంలో వాళ్ళు ఏ విధంగా పరిభ్రమిస్తూ ఉంటారో, ఎటు చూస్తూ తిరుగుతారో ఆ దానికి ప్రతీకగా సరైనటువంటి పద్ధతిగా నువ్వు ఇలా ఉన్నావు. కానీ ఆ పైన ఉండేటటువంటి నవగ్రహ విధానం ఇలా ఉండడం బట్టే నువ్వు ఇలా జీవించగలుగుతున్నావు. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సూర్యుడు తూర్పు ముఖాన్ని మాత్రమే చూస్తూ ఉంటాడు. అలాగే అర్కహ సూర్యుడిలాగానే శుక్రుడు కూడా తూర్పు ముఖాన్ని చూస్తూ ఉంటాడు. పశ్చిమాన్ని చూస్తూ ఉంటాడు శని. అంచేతనే వెనుక దిక్కుని పరాజయపు దిక్కు అంటారు. వాడు వెనక్కి పారిపోయాడండి, వెన్ను చూపాడండి, అది శని లక్షణం. అది పశ్చిమాన్ని చూస్తూ ఉంటారు. మందుడు అంటే శని, సోముడు అంటే చంద్రుడు. శేషాదక్షిణతో ముఖా మిగిలిన వాళ్ళందరూ దక్షిణాన్ని చూస్తున్నారు. పూర్వం రోజుల్లో వాళ్ళు ఎంతెంత గొప్పవాళ్ళో మనకి తెలియక మనం ఇలా చూస్తున్నాం. కానీ ఏ ఊరైనా వెళితే రాత్రి వేళ ఈ ఊరికి తూర్పెటు తెలుసుకోకర్లా. శివాలయంలో అభిషేకం జరిగినప్పుడు అభిషేకపు జలం ఎటుపక్కకైతే ప్రాణపట్టం మీద నుంచి పెడుతుందో అది ఉత్తరం. అది ఉత్తరపు ముఖంగా నీళ్లు పెడుతున్నాయంటే అది ఉత్తరం అర్థం. ఉత్తరం ఒకటి తెలిసిందంటే అన్ని దిక్కులు మనకు తెలిసినట్టు. అంత విధానం ప్రకారం ఏర్పాటు చేశారు. ఆలయం పైన త్రిశూలపు గుర్తుంటుంది శివాలయం అని. ఆలయం పైన చక్ర ఆకారం, విష్ణు చక్ర ఆకారంగా ఒకటి ఏర్పాటు చేయబడి ఉంటుంది. అది విష్ణు ఆలయం. ఏ ఆలయం ఏ తీరుగా ఉంటుంది, ఎలా ఉన్నటువంటి ఏ గుర్తు కింద ఏ ఆలయం ఉందో చూసుకుంటే అది ఏ ఆలయం దాంట్లో ఉందో, ఏ దైవం దాంట్లో ఉంటాడో అర్థమయ్యేలా ఏర్పాటు చేశారు. ప్రతి ఆలయానికి కూడా విమాన దైవం అని ఉంటాడు. విమానము అంటే మనం ఆర్కిటెక్ట్ అంటామే, అంటే గీయబడ్డటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానం చూసి లోపల ఉండేటటువంటి దైవం ఈ తీరుగా ఉంటాడన్నమాట అని ఆ దైవం ఉన్నటువంటి తీరుని వివరించేటటువంటి ఆ చక్రం ఏదైతే ఉందో అది విమానం. విమానం అంటే ఆకాశంలో ఎగిరేది కాదు. ఇది విమాన వెంకటేశ్వర స్వామిని మనం చూస్తూ ఉంటాం. ఇగో ఈ లోపల ఈ ఆలయం ఈ అభిప్రాయంతో ఈ రూపంతో ఇలా ఉంటాడు అని స్పష్టంగా మనకు ఒక ఆలోచన కళ్ళలో బుద్ధిలో వచ్చేందుకు ఏర్పాటు చేయబడ్డది అది. ఇప్పుడు మనం ఏదైతే నవగ్రహాలని చూస్తున్నామో ఆ నవగ్రహాల్లో వరుసగా మనం చూస్తే ఆ అర్కుడు ఉన్నాడే, అర్కుడు అంటే సూర్యుడు. ఆయన మంత్రాన్ని 6000 పాటు జపం చేయాలి. 6000. తర్వాత రెండవ వాడు చంద్రుడికి 10,000 చేయాలి. వరుసగా మనం చూస్తే కృత్తిక ఆదిక్రమేణ, కృత్తికా నక్షత్రం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అంచేత ఆదిత్యుడికి 6,000, చంద్రుడికి 10,000, తర్వాత కుజుడికి 7,000. ఈయన శశి కుజ రాహు అష్టాదశ, రాహు మంత్రాన్ని 18,000 సార్లు చేయాలి. ఈయన శశి కుజ రాహు జీవ అంటే గురు షోడశ గస్తథ 16,000 సార్లు గురువు మంత్రాన్ని చేయాలి. ఈయన శశి కుజ రాహు జీవ మంద అంటే శని 19,000 చేయాలి అని జపం. జ్ఞ అంటే బుధుడు 17,000 చేయాలి. ఈయన శశి కుజ రాహు జీవ మంద కేతు 7,000 చేయాలి. భృగు మహర్షి కొడుకు భార్గవుడు అంటే శుక్రుడు, ఆయనకి 20,000 చేయాలి. ఇలా వరుసగా మొత్తం లెక్కేసుకుంటే 120 వస్తుంది, 120,000 వస్తుంది. అంటే ఏమన్నమాట, వ్యక్తి యొక్క ఆయుష్కాలం ఎంత? 127 నిజానికి. మనం ఈ దిక్కుమాలిన తిళ్ళన్నీ తింటున్నాం, తినిపిస్తున్నాడు కాబట్టి తింటున్నాం. శాస్త్రం పెరిగిపోయింది, విజ్ఞాన శాస్త్రం అంత పెరిగిపోయింది అని అనుకుంటూ తింటున్నాం. ఏది నిజమైనటువంటిది యథార్థమైంది కాదు, అన్నీ కలిసి. ఆ 120 సంవత్సరాలను ఏ 20 సంవత్సరాలు అయిపోయి మనం పుడుతున్నాం కాబట్టి మన ఆయుష్కాలం 100గా అయిపోయింది. మనం కూడా ఆయుష్యాన్ని సరిగా చేయించుకోవాలంటే ప్రాణ ఆయామ విధానాన్ని పాటిస్తూ తినవలసిన తిండిని మాత్రమే తింటూ తినకూడనిది తెలుసుకుని తినకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా జీవిస్తారు. ఇప్పటికీ 100 ఏళ్ల పాటు జీవించిన వారు ఉన్నారు. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాముల వారు కంచి కామకోటి పీఠాధిపతులు 100 సంవత్సరాలు జీవించారు.
ఎలా జీవించగలిగారు? నియమ యమ విధానం. ఎంత ఆహారాన్ని తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో, ఏ రోజు మానేయాలో అలా చేశారు. కాబట్టి ఎవరెవరికి ఎన్నెన్ని వేల సార్లు జపాన్ని చేయాలో అది చేశారు. ఇంకొక మాట చెప్దాం, అయ్యా మా కోసం మీరు చేసేయండి చెప్తాం మనం. ఆయన ఏదో పని ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, మరొకటి ఉంటుంది, ఇంకో చోట చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయన సంపూర్ణంగా చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు. అంచేత ఆ శ్లోకం అంటే మంత్రం బదులు శ్లోకాన్ని మనమే చదువుకున్నట్టయితే ఆ శక్తి మనకు వస్తుంది. పూర్వం ఇప్పుడు కూడా బ్రాహ్మణుడు మా దగ్గరే చేయించుకొని మాకే నేను ఎక్కడ అనలా. నువ్వు చేసుకుంటావా చేసుకో, ఇదిగో ఈ అనుకున్నటువంటి మంత్రానికి సరిపోయినటువంటి శ్లోకం ఇది అని చెప్పారు వాడు. శమగ్నిరగ్ని భిష్కర చిన్నస్తపతి సూర్య శంవాతో అపశ్రిత. ఇది శనికి సంబంధించిన మంత్రం. నువ్వు చేసుకోలేవుగా, నీకు శ్లోకాలు చదవడం మంత్రం చదవడం కష్టం కదా, ఉపదేశం కాలేదు కదా. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఈ శ్లోకం చదవడానికి కష్టమే ఉంది, 10 సార్లు చదువుకొని అలాగే నేను నేర్పుతాను అనేవారు. అంచేత వాళ్ళని తిట్టడం సరికాదు, మనం తిట్టుకోవాలి. ఇంత కూడా ఒక శ్లోకాన్ని కూడా కనీసం చేయలేకపోతున్నాను. 19,000 చేసినట్లయితే ఈ శనికి సంబంధించిన మంత్రాన్ని లేదా శ్లోకాన్ని ఖచ్చితంగా శని అనుగ్రహం మనకు లభిస్తుంది. తెలియకపోవడం తప్పు కాదు, తెలియకపోయిన దాన్ని తెలిసినట్లుగా అనుకుని తిట్టడం తప్పు. లోకంలో ఎవరినైనా మెచ్చుకోవాలి అంటే చదవాల్సిన అవసరం లేదు, తిట్టాలంటే మాత్రం 3 సార్లు ఎక్కువ సార్లు చదవాలి. అవునా కాదు? అంచేత ఇది విధానం. మొత్తం ఈ విధంగా ఉంటాయి, ఇంకో రకంగా ఉండే వీలే లేదు. నవగ్రహ మండపం ఆకాశంలో నవగ్రహాలు ఎలా అలా పరిభ్రమిస్తూ ఉంటాయో దానికి ప్రత్యక్షమైనటువంటి సూచిక. ఇది మళ్ళీ మర్చిపోకుండా ఉండడం కోసమని సత్యనారాయణ వ్రతం చేస్తామే. దాంట్లో ఎవరెవరు ఏ ఊళ్ళో పుట్టారో, ఏ దేశంలో పుట్టారో, ఏ రంగు ఏ పద్ధతిగా తిరుగుతారో, మేరువుకి ఏ పక్కగా ఉంటారో, ఎంత వేగంతో తిరుగుతారో, ఏ రంగు దుస్తుల్ని ధరిస్తారో, ఏ రంగు రథం మీద ప్రయాణిస్తారో వివరంగా రాశారు. తెలుసుకోకపోవడం మన దురదృష్టం, అంతకంటే ఏమీ లేదు.